Hello everyone, welcome to Learn with GBR. Previous video lo 8th class maths chapter 1 rational numbers lo exercise 1.3 లో up to 5th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, ఈ వీడియోలో ఈ 6th ప్రాబ్లం నుండి 11th ప్రాబ్లం వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, the 6th one is the two pieces of length 2 3/5 meters and 3 3/10 meters are cut off from a rope 11 meters long. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రోప్ మీన్స్. సో చూడండి ఇక్కడ, సో ఫస్ట్ ఒక రోప్ ఉందనుకోండి. ఈ రోపు ఫస్ట్ పీస్ ఏమో 2 3/5 మీటర్స్ అండ్ సెకండ్ పీస్ ఏమో 3 3/10 మీటర్స్. ఈ పీస్ ఫస్ట్ పీస్ యొక్క లెంత్ ఇంతట, సెకండ్ పీస్ యొక్క లెంత్ ఇంతట. సో టోటల్ అయితే ఈ రోప్ యొక్క లెంత్ మాత్రం 11 మీటర్స్ అట. అయితే ఈ 2 పీసెస్ పోను రిమైనింగ్ లెఫ్ట్ ఉంటుంది కదా. సో ఆ లెఫ్ట్ ఈ రిమైనింగ్ మిగిలిన లెంత్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మిగిలిన లెంత్ యొక్క రోప్ యొక్క లెంత్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఎంత, ఫస్ట్ పార్ట్ రోప్ యొక్క పార్ట్ ఎంత 2 3/5 మీటర్స్ కదా. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ నుండి నార్మల్ ఫ్రాక్షన్కి ఎలా చేంజ్ చేస్తారు. 5 2 10 10 + 3 13/5 meters. సో సెకండ్ పార్ట్ ఈస్ 3 3/10 మీటర్స్ కదా. ఇది కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్గా ఉంది కదా. సో నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. సో 10 3 30 30 + 3 33/10 మీటర్స్. సో ఫస్ట్ మనకు కట్ రోప్ నుండి కట్ అయిన పార్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ అంటే టోటల్ రోప్ విచ్ ఈస్ కట్ ఆఫ్, ఆ రోప్ నుండి ఎంతైతే కట్ అయిందో దాని యొక్క ఆ పార్ట్ మొత్తం ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ను యాడ్ చేద్దామంటే దట్ ఈస్ 13/5 + 33/10. సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది. సో ఎల్సిఎం ఈజ్ 10 అవుతుంది. ఓకేనా. సో ఎల్సిఎం 10 అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ డినామినేటర్ ఏముంది 5 ఉంది. 5 2 10 కాబట్టి 13 × 2 ప్లస్ ఇక్కడ 10 ఉంది కాబట్టి ఆల్రెడీ అవసరం లేదు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 33. 13 2 26 + 33/10 59/10. ఇది కట్ అయిన రోప్ యొక్క లెంత్. టోటల్ రోప్ యొక్క లెంత్ ఎంత ఉన్నది మనకు 11 మీటర్స్ ఉన్నది. సో ఇది అనేది సబ్ట్రాక్ట్ చేస్తే, ఈ టోటల్ నుండి ఈ పార్ట్ అనేది సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది కదా. సో మిగిలిన రోప్ యొక్క లెంత్ వస్తుంది కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు 11 నుండి ఈ టోటల్ లెంత్ ఈ పార్ట్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ టోటల్ రోప్ ఈజ్ 11 మైనస్ కట్ ఆఫ్ రోప్ ఈజ్ 59/10 meters. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 అంటే 11/1 మీన్స్. సో ఇక్కడ మనకు ఎల్సిఎం ఏమొస్తుంది 10 వస్తుంది. 1 10 10. సో 11 × 10 మైనస్ 10 ఉంది కాబట్టి 10 10 10 1 10 కాబట్టి 59 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 59. దట్ ఈజ్ ఈక్వల్ టు 11 10 110 మైనస్ 59/10. సో 110 మైనస్ 59, 110 మైనస్ 59 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 51/10 మీటర్స్. సో 51/10ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయొచ్చు. 10 10 5 50. సో రిమైనింగ్ ఎంత ఉన్నది 1 ఉన్నది. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1/10 meters. దేర్ఫోర్ ద లెంత్ ఆఫ్ ద రిమైనింగ్ రోప్ ఈజ్ 5 meters. 5 1/10 meters. ఓకే, నౌ ఇట్స్ క్లియర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 7th one. The cost of 7 2/3 meters of cloth is ₹12 3/4. Find the cost of per meter. సో ఇక్కడ 7 2/3 మీటర్స్ క్లాత్ యొక్క కాస్ట్ ఇచ్చారు. మనం ఓన్లీ 1 మీటర్కి ఎంత కాస్ట్ పడుతుందో ఫైండ్ అవుట్ చేయాలి, జస్ట్ అంతే. ఓకే ఓకే, గివెన్ వాట్ కాస్ట్ ఆఫ్ 7 2/3 మీటర్స్ క్లాత్ ఈజ్ ₹12 13/4. అయితే 1 మీటర్కి ఎంత కదా మనకు. ఫస్ట్ 7 2/3ని మనం నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుందాం. 7 2/3 మీటర్స్ని మనం నార్మల్గా చేస్తే 7 3 21 21 + 2 23/3 మీటర్స్. సో ఇంత క్లాత్కి ఎంత మనీ అయింది 12 3/4. సో 12 3/4ని కూడా నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసుకుందాం. 12 4 48 48 + 3 51. సో 51/4 రూపీస్. ఓకే రూపీస్. అయితే మనకి 1 మీటర్కి ఎంత కావాలి. సో మనం డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 51/4 × 1/23/3. దట్ ఈజ్ ఈక్వల్ టు
51/4 ఇంటూ 1 అంటే 51/4. ఇక్కడ డివిజన్ కాబట్టి దీన్ని రెసిప్రోకల్ రాస్తే మనకి ఏమొస్తుంది 3/23. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 3 1 3, 3 5 15 by 4 3 12, 4 2 8 plus 1 9. సో 153/92. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా చేయొచ్చు. 92 1 2 ఎక్కువ అయిపోతుంది. సో 92 1 61. ఇది రూపీస్ కాబట్టి మనం డెసిమల్ ఫామ్లో రాద్దాం. ఓకేనా? సో దీన్ని డెసిమల్ ఫామ్లో రాద్దాం. 153/92ని చేద్దాం. 92 1 ఓకే. సో 1 కాబట్టి మిగిలింది. సో 92 కన్నా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం పాయింట్ పెట్టుకుంటే 0 అయిపోతుంది. 61 వస్తే 61కి 0 అయితే 610 అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.6. సో మనకి 1 మీటర్ క్లాత్ కాస్ట్ ఈజ్ 1.66 రూపీస్. ఓకే, నౌ ఇట్స్ క్లియర్ ఐ థింక్. నౌ నెక్స్ట్ క్వశ్చన్. Next, 8th one. Find the area of a rectangular park which is 18 3/5 meters long and 8 2/3 meters broad. ఓకే, సో రెక్టాంగిల్ పార్క్ యొక్క లెన్స్ అండ్ బ్రెడ్త్ ఇచ్చారు, దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ పార్క్. ఇది పార్క్ అనుకుంటే రెక్టాంగులర్ యొక్క పార్క్. ఇది లెంత్ ఎంత అవుతుందంటే 18 3/5 meters అండ్ బ్రెడ్త్ ఎంత 8 2/3. ఓకే, సో దీని ఏరియా అనేది ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత లెంత్ ఇంటూ బ్రెడ్త్, దట్ ఈజ్ ఈక్వల్ టు 18 3/5 ఇంటూ 8 2/3. ఓకే, సో ఇప్పుడు మనం వీటిని నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేయాలి. ఫస్ట్ 18 5 90 ప్లస్ 3 93/5 ఇంటూ 8 3 24 25 ప్లస్ 2 26/3. ఓకే, సో ఇప్పుడు 3 1 3 3 3 1 క్యాన్సిలేషన్ అయింది అంటే 31 ఇంటూ 26/5 మిగిలింది మనకి. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 31 ఇంటూ 26 31 ఇంటూ 26. ఓకే, 806 మీటర్స్ ఇంటూ మీటర్స్ స్క్వేర్. సో దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా మళ్ళీ చేంజ్ చేద్దాం. 5 1 5 అండ్ 3 0 5 6 30. అక్కడ 6 ఉంటుంది 1, సో 1 లెఫ్ట్ కాబట్టి 1. సో దేర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ 161 1/5 మీటర్స్ స్క్వేర్ ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్. ఓకే, నౌ నెక్స్ట్ 9th one. What number should -33/16 be divided by to get -11/4? మీన్స్ ఏ నెంబర్తో -33/16ని డివైడ్ చేస్తే మనకు 11/4 అనేది వస్తుంది. సో ఏ నెంబర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకుందాం. ఓకే, లెట్ ద నెంబర్ ఈజ్ ఎక్స్. సో -33/16 ఈజ్ డివైడెడ్ బై ఏ నెంబర్ ఆ నెంబర్ తెలియదు, దట్ ఈజ్ ఈక్వల్ టు -11/4. ఏ నెంబర్ అది నెంబర్ తెలియనప్పుడు మనం ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ అన్నా x/1 అన్నా సేమ్ మీనింగ్ కదా. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం -33/16 ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో x/1 అనేది ఇక్కడ ఇటు సైడ్ ఉంటే డివిజన్ అవుతుంది కాబట్టి రైట్ సైడ్ తీసుకెళ్తే మనకి మల్టిప్లై అవుతుంది. దట్ ఈజ్ -11/4 ఇంటూ ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు -33/16. సో ఇక్కడ చూడండి -11/4 అనేది ఎక్స్కి మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ తీసుకెళ్తే డివిజన్ అవుతుంది. డివిజన్ అంటే దీనికి రివర్స్ రాయాలి. రివర్స్ అంటే రెసిప్రోకల్ ఆఫ్ దిస్. సో 4 అనేది డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో రెసిప్రోకల్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. సో అదే ఇది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం 11 1 11 11 3 33 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మైనస్కి కూడా క్యాన్సిల్ అవుతుంది. 4 1 అండ్ 4 6. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది 3 × 1/4 × 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు 3/4. ఎక్స్ అంటే ఏంటిది ఇప్పుడు మనం అనుకున్న నెంబర్. సో -33/16ని 3/4తో డివిజన్ చేస్తే మనకి -11/4 అనేది వస్తుంది. ఓకే,
లెట్స్ చెక్, ఒకసారి చెక్ చేద్దాం కావాలంటే. సో -33/16 ఈజ్ డివైడెడ్ బై 3/4 కదా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -33/16 ఈజ్ డివైడెడ్కి మల్టిప్లై కావాలంటే దీనికి రెసిప్రోకల్ రాయాలి. రెసిప్రోకల్ అంటే డినామినేటర్ న్యూమరేటర్, న్యూమరేటర్ డినామినేటర్. ఓకే, సో 3 1 3 1 3 1 4 1 అండ్ 4 4. సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది -11/4. ఓకే, సో ఆన్సర్ ఈజ్ కరెక్ట్. ఓకే, నౌ నెక్స్ట్ ప్రాబ్లం. Now 10th one. If 36 treasures of equal sizes can be stitched with 64 meters of cloth, what is the length of the cloth required for each treasure? సో ఇక్కడ 36 ట్రెజర్స్కి ఈక్వల్ సైజెస్తో 36 ట్రెజర్స్ స్టిచ్ చేస్తే ఒక్కొక్క ట్రెజర్కి అన్ని ట్రెజర్కి కలిపి 64 మీటర్స్ క్లాత్ పట్టిందంట. సో కాబట్టి ఇక్కడ మనకు 1 ట్రెజర్కి ఎంత క్లాత్ అవసరమో ఫైండ్ అవుట్ చేయాలి. 36 ట్రెజర్స్కి ఈక్వల్ సైజ్ సేమ్ సైజ్తో వాళ్ళు స్టిచ్ చేస్తే వాళ్ళకి 64 మీటర్స్ క్లాత్ పట్టిందంట. ఓన్లీ 1 ట్రెజర్కి ఎంత క్లాత్ అవసరమో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో టోటల్ లెంత్ ఆఫ్ ద క్లాత్ ఈజ్ ఎన్ని మీటర్స్? 64 మీటర్స్. సో ట్రెజర్స్ ఎన్ని? 36 ట్రెజర్స్. క్లాత్ ఎంత పట్టింది? 64 మీటర్స్. అయితే 1 ట్రెజర్కి ఎంత పడుతుందో మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. 36 ట్రెజర్స్కి 64 మీటర్స్ క్లాత్ పట్టింది కదా. సో 1 ట్రెజర్ కుట్టాలంటే స్టిచ్ చేయాలంటే ఎంత క్లాత్ అవసరమో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/36 ఇంటూ 64. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టేబుల్తో క్యాన్సిల్ వస్తుందా? డైరెక్ట్ 4 టేబుల్తో కూడా అవుతుంది. చూడండి 36 ఉంది కదా, 4 9 అండ్ ఇక్కడ కూడా 4 1 4 6. దట్ ఈజ్ ఈక్వల్ టు 16/9 మీటర్స్. సో 16/9 మీటర్స్ ఆఫ్ క్లాత్ పడుతుంది. ఎన్ని ట్రెజర్స్కి? ఓన్లీ 1 ట్రెజర్కి. ఓకే, therefore 1 treasure it is equal to 16/9 meters of cloth is needed. Now next question. It's clear I think. Okay, now next 11th one. When the repeating decimal 10.363636 so on up to is written in simplest fractional form p/q, find the value of p plus q. ఓకే, సో మీన్స్ ఇక్కడ డెసిమల్ ఫామ్ ఉంది కదా, దీన్ని మనం p/q ఫామ్లోకి చేంజ్ చేయాలి. అండ్ చేంజ్ చేసిన తర్వాత ఆ p plus qని కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, so given decimal is 10.363636 so on up to. So let x equal to, నేను దీన్ని x equal to తీసుకుంటున్నాను. let x equal to 10.36 bar. సో 36 బార్ ఎందుకంటే ఇక్కడ 36 అనే 2 డిజిట్సే కదా రిపీట్ అయ్యేవి, కాబట్టి నేను 36 బార్ అని రాసుకున్నాను. ఓకే, సో హియర్ పీరియాడిసిటీ ఇట్ ఈజ్ ఈక్వల్ టు పీరియాడిసిటీ ఎంత? 2. ఎందుకంటే 36 అనే 2 డిజిట్స్కే బార్ ఉంది కాబట్టి, ఎందుకంటే అవే డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఈజ్ 2. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? సేమ్ దీనిలానే 36 10.363636 సో ఆన్ అప్ టు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సో హియర్ పీరియాడిసిటీ ఈజ్ 2. సో వి మల్టిప్లై బోత్ సైడ్స్ 100. ఓకే, సో వి మల్టిప్లై both sides by 100 we get. ఎందుకంటే 100తోనే, ఎందుకంటే ఇక్కడ పీరియాడిసిటీ ఈజ్ 2 కాబట్టి 100తో మల్టిప్లై చేసేస్తున్నాను. దట్ ఈజ్ ఈక్వల్ టు 100 into x ఇట్ ఈజ్ ఈక్వల్ 100x 10.363636 సో ఆన్ అప్ టు. సో దీన్ని 100తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 డిజిట్స్ అనేది పాయింట్కి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే 1036.3636 సో ఆన్ అప్ టు. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, subtracting equation number 1 from equation number 2 we get 100x it is equal to 1036.3636 minus x it is equal to 10.3636. so here see 3636 these all are cancelled. Okay, so we get 0 here. Okay, next entry 6 minus 0 is 6, 3 minus 1 is 2, 0 is ఇక్కడ ఏం లేదంటే 0 అన్నట్టే 0. Okay, 1 minus 0 is 1. That is equal to 100x minus x it is equal to 99x. So 99x కదా మనకి x కదా కావాల్సింది. x ఈక్వల్ టు 1026/99. దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. చూడండి, సో ఫస్ట్ మనం దీన్ని 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేద్దాం.
3 3 జా 9, 1 ఉంది, 3 4 జా 12, సో ఇంకేముంది 6 ఉంది, 3 3 జా 6, సో 3 3 జా 9, 3 3 జా 9. మళ్ళీ మనం 3 టేబుల్తో క్యాన్సిలేషన్ చేయొచ్చు. ఓకే, సో 3 1 జా 3 1 జా 3 4 జా 3 1 జా 3 1 జా, దట్ ఈజ్ ఈక్వల్ టు 114/11. సో ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది, 114/11. ఓకే, ఎక్స్ అంటే ఏంటిది 10.363636 సో ఆన్ అప్ టు. ఓకే, సో ఆన్ అప్ టు, కాబట్టి దీని వాల్యూ ఏమొచ్చింది మనకు 114/11. 114/11 అనేది ఏ ఫామ్, పీ బై క్యూ ఫామ్. దేర్ ఫోర్ మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటిది, పీ ప్లస్ క్యూ. పీ ప్లస్ క్యూ అంటే పీ మీన్స్ 114 ప్లస్ క్యూ అంటే 11, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 125. ఓకే, ఇట్స్ క్లియర్ ఐ థింక్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, ఇంతటితో రేషనల్ నెంబర్స్ అనే చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ అనే న్యూ టాపిక్ అండ్ దట్ ఈస్ సెకండ్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like and share your friends and don't forget subscribe my channel. Thank you.